ఓటు లేడీస్ వేసిండ్రా మగోళ్ళు గిట్ల వేసిండ్రా? అవును సార్, మగోళ్ళు గిట్ల వేసిండ్రు కదా, జెంట్స్ గిట్ల వేసిండ్రు కదా. ఇప్పుడు ఆటోలో గిట్ల చేస్తే మా పిల్లలు ఆటోలు నడుపుతాడు, నా మేనల్లుడు నా చెల్లెడు భర్త వాళ్ళంతా ఆటోలు నడుపుతాడు. వాళ్ళు ఎట్లా జీవితం గడపాలి? బస్సులు ఫ్రీ చేస్తే ఎట్లా? వాళ్ళు తిండికి తిప్పలవుతుంది. పిల్లలకు స్కూల్ చదివిస్తున్నారు, వాళ్ళు చదవలేదని పిల్లలకు చదివిస్తున్నారు. పిల్లలకు స్కూల్ ఫీజులు అవి కట్టాలి కదా సార్. ఇంటికి మేము మామూలు డిస్ట్రిక్ట్ వాళ్ళము, ఇక్కడే వచ్చి ఇక్కడే ఐడి ప్రూఫ్ ఇక్కడనే అంతా అయిపోయింది మాది. నేను 25 సంవత్సరాలు ఎర్రగడ్డకు వచ్చినది. ఆధార్ కార్డు ఓటర్ కార్డు మొత్తం ఎర్రగడ్డలేనది. ఇప్పుడు కాంగ్రెస్కి చేస్తే ఇట్లా చేస్తే ఎట్లా బతకాలి? ఇప్పుడు ఆటో వాళ్ళు ఏ పరిస్థితుల్లో బతకాలి? ఇప్పుడు ఉపాధి కోల్పోయినాము అంటున్నావు. ఉపాధి కోల్పోయినాం, చాలా కోల్పోయినాం. చాలా 100%లో 25% ఉంది, 75% లాస్. కరువు జిల్లా అంటేనే పాలమూరు. అలాంటి పాలమూరుకి వెళ్ళి హైదరాబాద్ వచ్చి మంచిగా ఉపాధి పొందుకుంటూ పిల్లల్ని చదివించి ఒక ఉన్నత ఉద్యోగంలో చేపిద్దామని అనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ వల్ల మొత్తం ఉపాధి పోయింది అంటున్నారు. పోయింది. పిల్లలకు ఫీజులు కట్టడానికి అప్పులు చేసి కట్టాల్సి వస్తుంది సార్ ఫీజుల కోసము. నా బామ్మర్దికి 3 ఆడపిల్లలు. 3 ఆడపిల్లలకు ఆమెకు నేను పని చేస్తాను. 3 ఆడపిల్లలు 2 పిల్లలు పెళ్లి చేసి తిప్పలు పడి, ఒక బిడ్డకేమో ఆ డాక్టర్ చదివించాలని ఆయనకు ఉంది మనసు. ఆయన నేను చదవలేదు, నా పిల్లలు చదవాలని. ఇంకో పిల్లాడు 2nd ఇయర్ చదివిండు, మెకానిక్ పని చేస్తాడు పిల్లాడు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఒకటి ఆర్టీసీ ఒకటి ఆటో వాళ్ళే ఒక్కలే నష్టపోతున్నారు అంటున్నారు. నేనే అదేమంటారు, మరి కిరాణం అవన్నీ మొత్తం పిరియమైపోయినాయి కదా సార్. ప్రతిదీ ఇదైపోయింది. అందులో నేను గిట్లా 10th క్లాస్ బస్ ఛార్జ్ ఫ్రీ అనడం వల్ల మిగతా నిత్యావసర సరుకులు ఎక్కువ రేట్ అయిపోయినాయి. టూ మచ్ రేట్ అయిపోయినాయి. మనం ఇంత నాశ చేయాలంటే 40 రూపాయలు కావాలి, ఛాయ్ తాగాలంటే 25 రూపాయలు. ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఇలాగే ఫ్రీగా ఇస్తే బాగుంటుంది అనుకుంటురా? లేకపోతే ఫ్రీ వద్దు సార్, ఫ్రీ వద్దు, రొటేషన్ ఉండాలి. ఇప్పుడు 25 రూపాయలు టీ అంటే ముందు 15 రూపాయలు 10 రూపాయలు ఉండే, అన్ని రేట్లు ఎక్కువైతే. ఈరోజు 2 పథకాలు ప్రారంభించబోతున్నారు. గృహలక్ష్మి పథకం కింద 200 యూనిట్ల ఉచిత కరెంటు, అలాగే మహాలక్ష్మి పథకం కింద 1000 రూపాయల సిలిండరు 500కే ఇస్తున్నారు. ఇవి 2 పథకాలు ఎలా ఉన్నాయి? ఆ పథకాలు బాగున్నాయి సార్. కానీ ఇప్పుడు ఇంట్లో నేను నా బిడ్డనే ఉంటారు. మనం తిరగలేము కదా, దానికోసము ముందు సర్వే చేస్తామని చెప్పిరి, సర్వే చేస్తాం ఇంటింటికి అని చెప్పిరి. అట్లా చేస్తేనేమో బాగుండే. ఇప్పుడు తిరగాలంటే సిలిండర్ ఇస్తారు కదా, ఇప్పుడు రేపటి నుంచి ఇక ఫ్రీ ఇక వచ్చే నెల నుంచి నువ్వు కరెంట్ బిల్లు కట్టని అవసరం లేదు. అప్లై చేయలేదు ఇంకా. నేను రెంటింట్లో ఉంటుంటాం మేము. రెంట్ ఉన్న ఇల్లులో కూడా ఫ్రీ కరెంట్ రావచ్చు. ఫ్రీ కరెంట్ ఆ మాట. ఫ్రీ కరెంట్ వల్ల మీకు లాభమే కదా? లాభమే సార్, ఫ్రీ కరెంట్ నుంచి లాభమే, ఏం లేదు లాభమే. అలాగే సిలిండర్ 1000 రూపాయల బదులు 500 అంటే కూడా లాభమే కదా? అది ఇట్లా లాభమే, లేదని లేదు, ఆ మాట చెప్తలేను. వేరే ఇట్లా ఉన్నాయి కదా సార్, ఎన్ని ఉన్నాయి చేసేటివి. ఏం పథకాలు కావాలనుకుంటున్నారు? నేను ఇప్పుడు నాది స్కూల్ టీసీ 56 ఏజ్, ఆధార్ కార్డు 50. నాకు పింఛన్ ఏం వస్తలేదు, ఇంకా అప్లై గిట్లా చేయలేదు. ఏం పింఛన్ ఏం వస్తలేదు నాకు. 56 తెలుగు మీడియం, నేను మహబూబ్నగర్లో టీసీ ఉంది ఇప్పటికీ. వాళ్ళు ఆన్లైన్లో చేంజ్ చేస్తలేరు. 50కి ఏం పింఛన్ వస్తలేదు, ఏం వస్తలేదు. ₹1 గవర్నమెంట్ నుంచి ఆధారం ఏం వస్తలేదు. ఇంకా రెంటింట్లో ఉంటున్నాము. ఇంకా కరెంట్ బిల్ ఫ్రీ అంటే ఇంకా వాళ్ళు మేమే కలిసి చేసుకున్నాలి, ఓనర్తో మాట్లాడుకొని. ఇంకా ప్రభుత్వం నుంచి ఏం మాకు సహాయం అందుతలేదు. ప్రభుత్వ పథకాలు ఇవి వర్తిస్తలేవు అంటున్నారు మీరు. మాకు మొత్తం ఏడ చూసినా ఏ ఆన్లైన్ ఈ సేవకు పోయినా ఆడవాళ్ళు గుంపు ఇండ్లు ఉన్నోళ్ళు వాళ్ళే ఎగబడుతున్నారు. ఇక మాకెవరు అడిగేటోళ్ళు సార్? ఇంటింటి సర్వే చేస్తారని ఏడ చేసి. అలాగే ఇప్పుడు ఆటో వల్ల మీకు ఏమీ ఉపాధి రావడం లేదంటున్నారు. అలాగే హైదరాబాద్లో ఇంకో ఉపాధి లింకుంటారా, లేకపోతే మీ పాలమూరే వెళ్ళిపోతారా? నేను పాలమూరు వెళ్ళిపోము, ఇక్కడ అలవాటు పడిపోయింది మాకు. ఎట్లా వెళ్ళిపోతాం సార్ పాలమూరు? మొత్తం ఆధార్ కార్డు ఐడి కార్డు మొత్తం ఇండే ఉంది మాది. మామూలు పోయినా మేము ఓటే. డబుల్ బెడ్రూమ్ వచ్చిందా ఇక్కడ? లేదు, రాలేదు.
ఆడ మామూలు వచ్చింది కానీ ఈడ రాలేదు, మాకు రాలేదు మామూలు ఇట్లా. డబుల్ బెడ్రూమ్ రావాలని ఇప్పుడు పెట్టుకోవద్దా? అదే సార్, అది ఐడియా తెలియదు మాకు పెట్టడానికి, ఈడ పెట్టాలి ఏం లే. ఆ లీడర్కి ఇట్లా మాకు మాట్లాడారు సమంగా. వాళ్ళ ఓట్లకు వచ్చినప్పుడు ఏమని చెప్పారు మీ ఎమ్మెల్యే? వచ్చినప్పుడు నేను డైరెక్ట్ అజరుద్దీన్ని చెప్పిన, నేను సార్ నాకు ఇల్లు ఇంతవరకు రాలేదు, నేను ఎర్రగడ్డల 25 ఏళ్ళ నుంచి ఉన్నా అని. కానీ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ కదా, మరి ఆయన అతనికి చెప్పుకోవద్దా మీరు? జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే ఇప్పుడు అజరుద్దీన్ ఎమ్మెల్యే కదా ఎర్రగడ్డ. కాదు కాదు, ఆయన పోటీ చేశాడు, ఓడిపోయారు. మాగంటి గోపీనాథ్ గెలిచారు. అచ్చా, ఐ కాంగ్రెస్ వచ్చానా? బీఆర్ఎస్ వచ్చింది ఇక్కడ. అచ్చా, ఏమో సార్, ఇక ఆయన ఇంటికి పోవాలి, చేయాలి, అంతా చేసి రావాలన్నప్పుడు వెళ్ళాలి కదా మీరు. నిజమే సార్, వెళ్ళాలి. ఇంకా మాకు పుట్ల కూలి ఉంటుంది కదా సార్, రోజు చేయంది గడవదు, అదవుతుంది. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అంటే అద్దె తగ్గుతుంది, అలాగే మీకు వాటర్ కూడా ఫ్రీ వస్తుంది, కరెంటు ఫ్రీ వస్తుంది, మీకు భారం తగ్గినట్టే కదా. అవును, నిజమే మీరు చెప్పేది. ఒకసారి గోపీనాథ్ సార్ ఆయన గుర్తుపడితే పరిచయము, కార్డు ఉంటే ఇవ్వండి, ఒకసారి కలుస్తా పోయి. వీడియో ద్వారా చెప్పండి మాగంటి గోపీనాథ్ గారు దయచేసి, నేను పకీర్ సాహెబ్ను, నాకు ఇల్లు మామూలు ఇచ్చిపెట్టిన, నేను 30 సంవత్సరాల దగ్గర, నాకు 27 సంవత్సరాలు, నాకు ఇల్లు లేదు, పెన్షన్ లేదు, ఏం లేదు.